అందరికీ నమస్కారం అండి. మా సోదరులు గిరిప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటున్నాను. ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచంలోనే అతి విశిష్ట సంస్కృతి ఆచార సాంప్రదాయాలతో విలసిల్లుతున్న మన దేశాన్ని జ్ఞాన కేంద్రంగా మలచిన వారు బ్రాహ్మణులు. నేడు మనం చూస్తున్న ఎన్నో రంగాలకు సంబంధించిన విజ్ఞానానికి ప్రాణమై నిలిచిన వేద వాంగ్మయానికి వైదిక ధర్మానికి బ్రాహ్మణులే శాశ్వత పరిరక్షకులుగా ఉన్నారు. అలా విశ్వ కళ్యాణకారకంగా ఉన్న బ్రాహ్మణ సమాజానికి మూలం బ్రాహ్మణ స్త్రీలు అంటే అతిశయోక్తి కానే కాదు. వేదకాలంలో గార్గి మైత్రేయులతో ప్రారంభించి నేటి కాలంలో దాదాపు ప్రతి రంగంలోనూ మహిళా సాధికారతకు నిలువెత్తు దర్పణంగా బ్రాహ్మణ స్త్రీలు నిలబడ్డారు. అంతటి బ్రాహ్మణ స్త్రీల ఔన్నత్యాన్ని సమాజానికి చాటి చెప్పడం కోసం ఎన్నో కార్యక్రమాల ద్వారా తమ వంతు సేవలందిస్తున్నారు సోదరులు గిరిప్రసాద్ శర్మ గారు. బ్రాహ్మణ బాలికలకు తులసీవనం పేరిట ఉచిత హాస్టలు, ఆరోగ్య సేవలు, అలాగే ఏటేటా బ్రాహ్మణ మహిళా సదస్సులు ఇలా ఎంతగానో కృషి చేస్తున్నారు. బ్రాహ్మణ సేవ కోసం ఎన్నెన్నో గ్రూపులు నిర్వహిస్తూ ఎందరెందరినో ప్రోత్సహిస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మొదటి ఆదివారం నాడు బ్రాహ్మణ మహిళలకు పసుపు కుంకుమ చీరలు ప్రదానం చేస్తున్నారు. పాటలు పాడిస్తారు, బిందునిచ్చి ఆదరిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణ మహిళా సదస్సు 12వ వార్షికోత్సవం జరుపుకోవడం మనందరికీ కూడా గర్వకారణం. సుమవనం బ్రాహ్మణ మహిళా విభాగంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. సోదరులు గిరిప్రసాద్ గారి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వారి దంపతులు సేవాయజ్ఞానికి మనందరం కూడా తోడే నిలిచి ఈ సంస్థ తరతరాలకు నీడనిచ్చే మహావృక్షంగా రూపొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. డాక్టర్ అనంతలక్ష్మి గారికి స్వాగతం. అనంతలక్ష్మి అక్కయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. మీ ఆత్మీయ సోదరి తనికెళ్ల సూర్య మీనాక్షి. నమస్కారం అండి. కింద పెట్టి